హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని చూసేద్దాం రండి. చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత మీరు తినే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా 2 స్పూన్ల వరకు పెరుగు వేసేసి ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసున్నర వరకు రైస్ తీసుకొని బాగా ఈ బియ్యాన్ని బాగా కడిగేసుకోవాలి. ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత వేరొక గిన్నెలో నేను గ్లాసున్నర వరకు రైస్ తీసుకున్నాను కదా, వేరొక గిన్నెలో 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లో మనం శుభ్రంగా కడిగేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్కి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. చక్కగా ఇలా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఆనియన్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇదే బాండీలో వేరే సపరేట్ బాండీ ఏమొద్దు, ఇదే బాండీలో ఆయిల్ కూడా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్లోనే మసాలా దినుసులు బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 50% వరకు ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి అలానే ఒక 2 స్పూన్ల వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ చికెన్ మనకి ప్రిపేర్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద మనం ముందుగా పెట్టేసుకున్నాం కడిగి మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా ఆ రైస్ని ఉడికించుకోవాలి. ఈ రైస్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనం ఎగిరించుకోవడానికి కాకుండా మనం ఈ రైస్ అనేది ఉడికిన తర్వాత బిర్యానీలో వేస్తాం కదా, కొంచెం రైస్లో వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. తక్కువగా వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది కదా, సరిగ్గా ఉడకలేదు అన్నట్టుగా. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఈ రైస్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం చికెన్ బిర్యానీకి లేయర్స్ వేసుకుంటాం కదా, చికెన్ అలానే రైస్, అలా ఇప్పుడు లేయర్స్ వేసుకుందాము. ఫస్ట్ లేయర్గా మనం ఉడికించుకున్న రైస్ వేసేసుకొని పైన కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా ఒక చిటికెడు ధనియాల పొడి, అలానే గరం మసాలా, మనం ముందుగా వేయించుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్, ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని ఈ ఫుడ్ కలర్ని కూడా ఒక 2 స్పూన్లు అలా మొత్తం రైస్ అంతా ఈక్వల్గా ఉండేటట్టు చుట్టూ వేసేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, ఈ చికెన్ కూడా మధ్యలో లేయర్లా వేసేసుకోవాలి. మొత్తం అంతా ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా చికెన్ కూడా వేసుకున్న తర్వాత మనకి మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేసేయాలి. మనం ఇంక మిగిలిచ్చిన రైస్ మొత్తం
పై లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని సమానంగా పరుచుకొని పైనుంచి మనం ఇందాక లేయర్లో ఎలా అయితే మసాలా వేసుకున్నామో కొత్తిమీర, పుదీనా, అలానే ధనియాల పొడి, గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్ మొత్తం వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా మీరు కనుక ఒక లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మనం బియ్యం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు చుట్టూ వేసేసుకోవాలి. అప్పుడు రైస్ అనేది మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడిపేసి మనం ఈ రైస్ పైన పెట్టేసి మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు. మనకి చికెను ఆల్రెడీ రైస్ 80% వరకు ఉడికిపోయాయి కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలానే మూత తీయకుండా వదిలేసేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉంది, మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ కనుక ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.